2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి తన గెలుపు తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేసిందన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి అన్నారు. 2964 బూత్లలో ప్రతి బూత్ సైనికుల కార్యకర్తలు పనిచేశారన్నారు. మల్కాజ్గిరి నుంచి తన గెలుపుతోనే కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులు పాలనపై దృష్టి సారించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచామన్నారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను బీజేపీతో టచ్ లో ఉన్నాననడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు తనను ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనకాడబోమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 10కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని తమకు ఎంఐఎం మద్దతు తెలుపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు 1-2 ఎంపీ సీట్లు గెలిస్తే ఎక్కువేనన్నారు. బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా కేసులు పెట్టడం లేదని, అవన్నీ గత ప్రభుత్వంలో ఇవాళ అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులన్నారు. జలాశయంలో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు, వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో. రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకుని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉంది. కానీ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా బాధ్యత విస్మరించారని తెలిపారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికీ తెలిసిందే అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించగా 10 కోట్ల రూపాయలకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పనులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని, అక్కడ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులు, 9 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీలలో 10 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు తెలిపారు. నగదుతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలిటన్ స్టిక్స్, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. రవాణా శాఖ ద్వారా 24 గంటలు పనిచేసే 15 చెక్ పోస్టులు, 52 ఎన్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రవాణా శాఖ బృందాలు జరిపిన తనిఖీల్లో 34.31 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాణిజ్య పనుల శాఖ ద్వారా 16 అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటితో పాటు 31 స్ట్రాటజిక్ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి, వివిధ వస్తువులను పంచడానికి అవకాశం ఉన్న 25 గోడౌన్లను గుర్తించి నిఘా ఉంచినట్లు తెలిపారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ గోదాములపై నిఘా ఉంచినట్లు చెప్పారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 21 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 6 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న 8 జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు అవకాశం ఉన్న 5 రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. డిస్టిలర్లపై నిఘా ఉంచడంతో పాటు సీసీటీవీల ద్వారా మద్యం సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ద్వారా కూడా 65 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇందులో 18 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేశంలో బీజేపీ 370 స్థానాల్లో గెలుపొంది స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోసెం చెప్పారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్లోని పలు కాలనీల్లో ఆయన బస్తీ పర్యటన నిర్వహించారు. దేశ ప్రజల్లో ధైర్యం నింపిన నేత మోదీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగింది. ఈ యొక్క ఎన్నికలు దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి
ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఆత్మధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గత 9.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి నిస్వార్థమైనటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 17 సీట్లు గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 10% టికెట్లు కేటాయించి సమన్వయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 నుంచి విద్యానగర్లోని బీసీ భవన్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జోడో సామాజిక న్యాయయాత్రను నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహించిన బీసీ సంఘ సమావేశంలో బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగానే పరిగణించాయని, ఇంకా ఆ రోజులు చెల్లాయని, రాబోయే రోజుల్లో బీసీలందరూ సంఘటితమై బీసీ రాజ్యాధికారం కోసం రోడ్లపైకి వచ్చి కొట్లాడే రోజులు వస్తాయని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు బీసీలకు తెలంగాణ లోపల 10 టికెట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ పార్టీల అడ్డం పెట్టుకొని అగ్రకులాలు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలను జెండాను మోయడానికి, జిందాబాదులు ఇచ్చే నినాదాలు ఇవ్వడానికి, ఓట్ వేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. అందుకే తొందర లోపల శనివారం నుంచి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జోడో యాత్ర, న్యాయయాత్ర, సంపదలో, అధికారంలో, బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. పదవుల పంపకంలో అన్ని రంగాల లోపల 76 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప న్యాయం చేయడానికి దేశంలోని మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకే తమ వైఖరిని మార్చుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ప్రపంచ దేశాల చరిత్ర చూడండి. విప్లవాలు వచ్చాయి, తిరుగుబాటు. చైనాలో ఏం జరిగింది? దోపిడీ, పీడన, వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. రష్యాలో ఏం జరిగింది? కొరియాలో ఏం జరిగింది? ప్రపంచంలో చిన్న చిన్న దేశాల్లో కూడా పేద వర్గాలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎంకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి, తప్పకుండా వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని తెలిపారు. అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బల్మూరి వెంకట్. 100 రోజుల తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలు సంబంధించిన శాఖ మంత్రుల దగ్గరికి, సంబంధించిన అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మా సమస్యలు వినే వ్యక్తులు ఉన్నారని చెప్పి
ఇది నిజమైన ప్రజాస్వామ్యము. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మాటిచ్చిర్రో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా స్వేచ్ఛగా ఎవరు ఏది వ్యక్తపరచాలనుకున్నా వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రజలకు కూడా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమలు చేస్తూ వారికి ఒక భరోసాని కల్పిస్తూ అన్ని వర్గాలకి నమ్మకాన్ని కల్పిస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తూ తెలంగాణ ఏ కలలతో కోసం మనం తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ కలలు తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో నెరవేరుతాయి అనే విధంగా పరిపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వాస్తవానికి ప్రభుత్వము ప్రజలకి అనుకూలంగా ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ని తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలు జరిగే ఏ అంశాన్ని తీసుకొచ్చినా మా నాయకులు కానీ మేము కానీ ప్రతిపక్ష పార్టీగా అది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని మేము సంతోషకరం ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినందుకని ప్రజాస్వామ్యంగా మేము ఆ రోజు దాన్ని అంగీకరించినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 100 రోజులలో మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు కానీ ఏదైతే బడుగు బలైన వర్గాలకి లాభం చేకూర్చాలని చెప్పని 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చినప్పుడు కానీ 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచినప్పుడు కానీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినప్పుడు కానీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లుకి ఏదైతే సంబంధించి ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు కానీ ఏదైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు పడ్డప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఆ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఇది చాలా మంచిగా తీసుకొచ్చిరని చెప్పి మాట్లాడిన దాఖలాలు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృష్ణంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల రూపాయల భూదందాకు పాల్పడిన అనుముల మహానందరెడ్డికి తనకు ఏం సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలరా అని మన్నే కృష్ణంక్ సవాల్ చేశారు. ఈ భూదందాకు సంబంధించిన పోస్టు పెట్టినందుకు మన్నే కృష్ణంక్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయన ఫోన్ను సీజ్ చేశారు. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల రూపాయల భూదందా చేసిన అనుమల మహానందరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చి నిరూపించగలడా అని సవాల్ చేశారు. ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనను అసలు చూడలేదు అని వాదిస్తున్నారు. ఆయనతో పరిచయమే లేకపోతే ఆయనను చూడకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి? రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. కోర్టుకు వచ్చి ఈ ఫోటో తప్పని నిరూపించగలరా? సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ కోర్టుకైనా సరే వెళ్దామని కృష్ణంక్ సూచించారు. మహానందరెడ్డి గారు ఉన్నారు. సో ఐ హ్యావ్ టు గో బై ద కోర్ట్. ఏదో నేను దాన్ని ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు కాబట్టి మేము దాన్ని పోస్ట్ చేసినాం. వాళ్ళు ధర్నాలు చేపట్టిర్రు, కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు, జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ మాట్లాడారు. కానీ ఎప్పుడు జరిగింది, దానికి కోర్టు ఎప్పుడు తీర్పిచ్చింది, దాని మీద ఏ కమిటీకి ఇచ్చింది అనేది మాత్రం దిస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్ సార్. నేను ఈ కాపీ కూడా మీకు ఇస్తాను సార్. ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది 2021-22 నుంచి, దానికంటే ముందు నుంచే. ఏ ప్రభుత్వం ఉన్నది సార్ దానికంటే ముందు? ఇక్కడనే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది, డేటెడ్ 2021. ఇన్ఫ్యాక్ట్ షో కాజ్ నోటీస్ డేటెడ్ 19th August 2021 టు ద 5 మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఎలక్టెడ్ కమిటీ ఆఫ్ ద సొసైటీ. ఎవరి ప్రభుత్వం ఉన్నది సార్ అప్పుడు? మా ప్రభుత్వమే ఉన్నది కదా. సింపుల్ యాజ్ దట్. నేను అనేది ఏంటంటే సార్, అందులో ప్రభుత్వ మెంబర్లు ఏమన్నా ఉన్నారా? లేరు. ఆ కమిటీ ఏదైనా చేసిందంటే మేము ప్రభుత్వంగా సపోర్ట్ చేయలేదు. మేము కోర్టులో జరిగే ఏదైతే దర్యాప్తు ఉన్నదో కోర్టు అది చేసుకున్నది. వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా అది ఉన్నది. దాన్ని ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్చ చేయాలి. ఈ మహానందరెడ్డి, అనుముల మహానందరెడ్డి వెనుక అనుముల రేవంత్ రెడ్డి గారు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా ఫోన్ సీజ్ చేసే బదులు దర్యాప్తు చేయండి, అందులో నిజానిజాలు బయటపడతాయి. ఆ 3,000 కోట్ల దాంట్లో కోర్టు చెప్పిన దాంట్లో, నేను కూడా చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చెప్పిన దాంట్లో మహానందరెడ్డి పేరు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి, కోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టండి. మార్చి 18 నుండి 4 రోజుల పాటు వీచిన ఈదురుగాలు వడగల్లు వాడకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్ తదితర జిల్లాలో 200,000 ఎకరాలకు పైగా మిరప, పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, పొగాకు, శనగ, మామిడి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత కోసిన పంటలే కాక మార్కెట్కు వచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్దైంది. తక్షణమే గణాంకాలను సేకరించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని, రుణమాఫీని ప్రకటించారు.
ప్రకటించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఏడాదిలోనే 3 సార్లు కురిసిన అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. వానాకాలంలో 12 లక్షల ఎకరాల్లో, యాసంగిలో మీచౌంగ్ తుఫాన్ వల్ల 4.70 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారిస్తామని ప్రకటించి కనీసం గణాంకాలు కూడా సేకరించలేదు. తుఫాన్ వల్ల మరణించిన 49 మంది కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వమేనా పంట నష్టాలను సేకరించి రైతులను ఆదుకోవాలని సిపిఐ కోరారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ మంత్రి కోమటిరెడ్డి హామీతో సమ్మె విరమించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నందిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె విరమించి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేనందున సమస్యను పరిష్కరించలేకపోతున్నామని మంత్రి చెప్పడంతోనే తాత్కాలికంగా సమ్మెను విరమించినట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. తాము సమ్మె ప్రారంభించిన మొదటి రోజు నుంచే నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించిన ప్రభుత్వం 2-3 పర్యాయాలు తమతో మాట్లాడిందని చెప్పారు. సుమారు 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థలపై వేధింపులు సరికావని తాము చెప్పడంతో సానుకూల స్పందించిందని అన్నారు. నిర్మాణ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం ఉందని వారు తెలిపారు. ఈరోజు బంద్ పెట్టుకున్నాం. మేము అందరూ బంద్ పెడితే ఏం చేస్తారు? రోడ్ల మీద పోతారు, ధర్నాలు చేస్తారు, బస్ అద్దాలు పడతారు. అట్లా కాదు, మాకు మేమే శిక్షించుకుంటాం ఇవాళ. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి మేమున్న మధ్యలో పొన్నం ప్రభాకర్ కలిసాం. వారు కూడా పాపం బాగా స్పందించి మాట్లాడతా అని చెప్పి వారు కూడా 2-3 డిసిషన్ తీసుకున్నారు, మాట్లాడినారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారికి వచ్చాం. శ్రీధర్ బాబు కూడా బాగా స్పందించారు. ఆ తర్వాత ఆయన కూడా డిఎంజీ గారికి అల్లుమంటే కలిసాం. అయినా కూడా ఎక్కడ మాకు అది రాలేదు. రాకపోయేసరికి నిన్న రాత్రి R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారు, వద్దమ్మా మీరు స్ట్రైక్ చేయడం వల్ల అన్ని పనులు అయిపోతూ ఉన్నాయి, ఇది ఎలక్షన్ పీరియడ్, ఇది మీకున్న సమస్య ఏందో నాకు చెప్తురు రండి అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏతుండ్రో వాళ్ళు ఆయన మేము ఒత్తిడి తీసుకొచ్చి R&B వర్క్స్ వాళ్ళు చెప్తే పిలిపిస్తే ఈరోజు పొద్దున్న పోతే వారు చాలా సానుకూలంగా మాట్లాడారు. మీరు లేకపోతే ఇవాళ రోడ్లు లేవు, మీరు లేకపోతే ఈరోజు డెవలప్మెంట్ లేదు, పెద్ద పనులు చేసేది మేము ఈ ప్రభుత్వంలో, మీరు ఇటువంటి పనులు చేయొద్దు. మీరు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అప్పుడు మేము ఎటువంటి ఏం తీసుకోలేము. మీ పిట్ మేనేజ్మెంట్ ఏది ఉందో అది పక్కకు పెట్టమంటాం. ఎలక్షన్ అయినాక నేను గౌరవ ముఖ్యమంత్రిని మాట్లాడి ఈరోజే మాట్లాడుతున్నాడు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు 3 రోజులకు కస్టడీకి తీసుకున్నారు. పటంచెరు మండలం లగ్దరం గ్రామ పరిధిలో మధుసూదన్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ క్వారీని నడుపుతున్నారు. పరిమితికి మించడంతో పాటు గడువు ముగిసిన క్వారీ నిర్వహణ జరుగుతున్నందున ఈ నెల 15న పటంచెరు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి మధుసూదన్ రెడ్డిని విచారిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో మేయర్ కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవి నిలవలేదు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు. మేయర్ గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్ కు కార్పొరేటర్ అంతా మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవి నిలవలేదు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు. మేయర్ గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్ కు కార్పొరేటర్ అంతా మద్దతు పలికిన విషయం తెలిసిందే. 16 మంది సభ్యులు ఫామ్ 1 జిల్లా కలెక్టర్ గారికి శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ మేయర్ మాధవ్ జాగీర్ గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా టీకా జిల్లా కలెక్టర్ గారు ఫారం 2 ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా ఈరోజు
ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమావేశానికి 16 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 16 మంది సభ్యులు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టాలని కోరడం జరిగిందో ఆ 16 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వారి చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. కాబట్టి మొత్తం 22 మంది సభ్యులు ఉన్న పరిస్థితిలో నికరంగా 21 మంది ఎక్సెప్షియల్ సభ్యులు ఇక్కడ లేరు. కాబట్టి హాజరైన 16 మంది సభ్యులు కూడా అనగా కోరం కంటే అధికంగా కూడా 16 మంది సభ్యులు ఈ తీర్మానానికి అనుగుణంగా ఓటు వేయడం జరిగింది. ఈ రోజు జరిగిన మినిట్స్ ఏదైతే ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారికి మనము పంపడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి ఇప్పుడు ప్రస్తుతం మేయర్ ఎవరు జరిగిన ఈ రోజు జరిగిన మినిట్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపడం అంటే ఎవరు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సదీన్ సౌదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయంతిరెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ ఏ విధంగా సోకుతుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనేక అంశాలపై అవగాహన విద్యార్థులకు కల్పించారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అవసరమన్నారు. సెయింట్ బాయ్స్ డిగ్రీ కాలేజ్, జీడీసీ కళాశాల విద్యార్థులు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. Telangana State's AIDS Control Society has organized AIDS awareness program in collaboration with the Little Flower Degree College, Uppal, Hyderabad, and NSS unit, Usmania University, in our college. ఈ program ki GDC colleges and St. Pius College students and the program officers attend ayyaru. More than 200 students has participated in this program. Professor Sadin Sauda, NSS program coordinator of Usmania University, special thanks to him for organizing this program, and it is a great success. Thank you. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు శ్రీమాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నూతన ఇన్ఛార్జి గవర్నర్గా సిపి రాధాకృష్ణ హైదరాబాద్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కార్యాలయం నుండి ఆహ్వాన పత్రాన్ని అందుకున్న శ్రీమాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా గవర్నర్ కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. వనపర్తి పట్టణానికి చెందిన న్యాయవాది కృష్ణమోహన్ కుమారుడు ఆయన తనకు గవర్నర్ కార్యాలయం నుండి ఆహ్వానం రావడం సంతోషాన్ని కలిగించిందని టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ అనూప్ చక్రవర్తి తెలిపారు. గత 2 రోజుల క్రితం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మల్లికార్జున్ అనే వ్యక్తి హత్య కేసును నాగోల్ పోలీసులు ఛేదించారు. మల్లికార్జున్తో ప్రాణహాని ఉందన్న అభద్రతా భావంతో మృతుని స్నేహితులు అర్జున్ యాదవ్, ఓంకార్, మల్లెల మహేష్ మల్లికార్జున్ను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ కృష్ణయ్య తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులు ముగ్గురిపై రౌడీ షీట్ తెరిచి గతంలో ఉన్న పాత కేసుల ఆధారంగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని ఏసీపీ కృష్ణయ్య వెల్లడించారు. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి అతన్ని బైక్ మీద తీసుకుని వెళ్ళినాడు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా కొడుకు హత్య చేయబడ్డాడు అని చెప్పి నాకు తెలిసిందని చెప్పి రుద్రాది తల్లి లలిత ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 302లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని ఈరోజు రేజ్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఎవరైతే నేరస్తులు ఉన్నారో 3 నేరస్తులు కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొప్పుల అర్జున్ యాదవ్, ఇతనికి ఈ సరిపోయిన డిసీజుడికి గతంలో పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గత 15-20 సంవత్సరాలుగా ఫ్రెండ్స్. ఇతన్ని గతంలో కొట్టినందుకు ఇతను డిసిజన్ ఎవరైతున్నారో ఇతన్ని కూడా గతంలో ఇతని మీద దాడి చేసి కొట్టినందుకు ఇతను మృతిని పైన కూడా ఎల్బీనగర్ పిఎస్లో గతంలో కేసు నమోదై ఉన్నది. తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ అప్పుడప్పుడు కలిసి తాగుతూ ఉండేవారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలో వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. 36 లక్షల నగదును సీజ్ చేశారు పోలీసులు.
వెహికల్ చెకింగ్ లో 5 వ్యక్తుల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సామాన్యులే. అవసరాల నిమిత్తం నగదు తీసుకెళ్తున్నారు. సికిందర్ రెడ్డి వద్ద 8 లక్షలు, శ్రీకాంత్ రెడ్డి వద్ద 8.3 లక్షలు, నరేందర్ వద్ద 7 లక్షలు, వెంకటేష్ వద్ద 7.2 లక్షలు, శ్రీకాంత్ రెడ్డి వద్ద 6.5 లక్షలు, 36 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు. అనంతరం జిల్లా గ్రీవెన్స్ అధికారులకు అప్పగించారు. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు. రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇప్పటికే పాత బస్తీకి చెందిన మీర్జా వహీద్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ముషీరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తెలిపింది. దీంతో మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు అబ్దుల్ రెహమాన్ కోసం గాలింపు చేపట్టగా చివరికి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. వీరి నుంచి ₹1 కోటి విలువైన 11 గ్రాముల MDMA డ్రగ్, 7 సెల్ ఫోన్లు, ఒక జాగ్వర్ కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తూ ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎంచక్క ప్రయాణికుడిగా బ్యాగ్ పట్టుకుని సింపుల్ గా వస్తున్న యువకుడిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. పేరు ఏంటని అడగగా రాహుల్ అని నిందితుడు తెలిపాడు. ఏం తెస్తున్నావు బ్యాగ్ లో అని పోలీసులు అడగగా గంజాయిని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని చేతిలోని బ్యాగ్ లో 10 కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ओके 10 kg है वो निकाल ఇది పట్టుకో